వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ముందుగా ధ్యానం చేసుకుందామా అమ్మవారిది. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీశాది సమస్త భూత జననీం మంచే శివకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయ కామకోటినిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఏకాంబర సహిత కామాక్షీదేవ్యై నమః. మనం మూక పంచశతిలో గల 5 శతకాలలో 3 శతకాలని అనగా ఆర్యా శతకం, పాదారవింద శతకం, స్తుతి శతకం పూర్తి చేసుకున్నామమ్మా. నేటి నుంచి కటాక్ష శతకం మనం ఆరంభించుకోబోతున్నాము. ఆర్యా శతకం అంటే ఏమిటని చెప్పుకున్నాం మనం? అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని వర్ణిస్తూ 101 శ్లోకాలుంటాయి అని చెప్పుకున్నాం. అదే పాదారవింద శతకం అయితే పాదాల సౌందర్యాన్ని, అమ్మవారి యొక్క పాదాల సౌందర్యాన్ని వర్ణిస్తూ 103 శ్లోకాలుంటాయి అని చెప్పి, స్తుతి శతకం రీత్యా అయితే కామాక్షీదేవి యొక్క లీలల్ని స్తుతిస్తూ 102 శ్లోకాలుంటాయని చెప్పుకున్నాం. నేటి నుంచి మనం కటాక్ష శతకం అంటే అమ్మవారి యొక్క కటాక్షాలని వర్ణిస్తూ 101 శ్లోకాలు ఉంటాయట. ఏమ్మా, తదుపరి చిట్ట చివరి శతకం మందస్మిత శతకం. అదేమిటంటే అమ్మవారి యొక్క చిరునవ్వుని వర్ణిస్తూ 101 శ్లోకాలు చెప్పుకోబోతాము. ప్రస్తుతం కటాక్ష శతకం ఆరంభించుకుందాం. ఏమ్మా, ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ ఏకాంబరేశ్వర సహిత కామాక్షీదేవ్యై నమః. మోహాంధకారనివహం వినిహంతు మీడే మూకాత్మనామపి మహాకవితావదాన్యాన్ శ్రీకాంచిదేశశిశిరీకృతి జాగరూకాన్ ఏకామ్రనాథ తరుణీ కరుణావలోకాన్. కాంచీనగర ప్రాంతాన్ని చల్లబరచడానికి మేల్కొనేవి, మూగబోయిన మనస్సు కలవారికి సైతం గొప్ప కవిత్వాన్ని ప్రసాదించేవి అయిన ఏకాంబరేశ్వరుని భార్య కామాక్షీదేవి చల్లని చూపులని, నాకున్న మోహం అనే చీకటి రాశిని నశింపచేయడానికి గాను స్తుతిస్తాను. ఇది కటాక్ష శతకం కదా, అందుకని మనకి ఉన్నటువంటి అజ్ఞానాంధకారాలు, మోహపాశాలు వగైరా నశించడానికి
మన యొక్క కామితాలు, ఈప్సితాలన్నీ కూడా సిద్ధింపచేయటానికి అంటే పరోక్షంగా అమ్మవారి యొక్క కటాక్షం మనపై వర్షించడానికి అన్నట్టుగా కటాక్ష శతకం చెప్పబడిందనమాట. ఏమ్మా? అట్లా ఏం చెప్తున్నారు? మూగబోయిన మనస్సు కలవారికి సైతం గొప్ప కవిత్వాన్ని ప్రసాదించేవి. ఇంకోటి కాంచీనగర ప్రాంతాన్ని చల్లబరచడానికి మేల్కొనేవి. అంటే అక్కడేమిటి? ఎంతో విషయ వాసనలతో మన మనస్సు అజ్ఞాన అంధకారంతోనూ, విషయ వాసనలతోనూ, మోహపాశాలతోనూ అలజడిగా ఉన్నటువంటి మనస్సుని చల్లబరచడానికి మేల్కొని తిరిగేవి. ఏమిటి మేల్కొని తిరిగేవి అంటే, కామాక్షీదేవి యొక్క చల్లని చూపులు అని. తర్వాత మూగబోయిన మనస్సు కలవారికి సహితం గొప్ప కవిత్వాన్ని ప్రసాదించేవి. అంటే మన మనస్సు అమ్మవారినే స్తుతిస్తూ అంటే పరోక్షంగా అక్కడ ఏకాగ్ర భావన కూడా మనం తీసుకోవాలి. అంతేగాని నాకిప్పుడెక్కడొస్తుంది కవిత్వం అని కాదక్కడ. అక్కడేమిటి అంటే మన మనస్సు ఆవిడ ఎడల లగ్నమై ఎన్నో వాక్కులని మనం అమ్మవారి రీత్యా మాట్లాడగలగటం అంటే పోనీ ఆ యొక్క భావనని కనీసం అర్థం చేసుకోగలగటం అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. చల్లని చూపులని నాకున్న మోహం అనే చీకటి రాశిని నశింపచేయడానికి స్తుతిస్తాను అమ్మా అని చెప్పి. మాతర్జయంతి మమతాగ్రహమోక్షణాని మాహేంద్ర నీలరుచి శిక్షణ దక్షిణాని కామాక్షి కల్పిత జగత్రయ రక్షణాని త్వద్వీక్షణాని వరదాన విచక్షణాని. అమ్మా కామాక్షి, మమకారం అనే దయ్యాన్ని విడిపించేవి, ఇంద్రనీలమణుల కాంతిని శిక్షించడంలో సమర్థమైనవి, ముల్లోకాలకి రక్షణ కల్పించడంలో, ముల్లోకవాసులకి వరాలని ప్రసాదించడంలో నేర్పు కలిగినవి అయిన నీ చూపులు గొప్పగా విరాజిల్లుతున్నాయి అమ్మా. అది ఏమిటిట? మమకారం అనే దయ్యాన్ని విడిపించేవి. మమకారం తగు పరిధి మేర ఉండవచ్చు లౌకిక బంధాల రీత్యా. అది అధిక మమకారాలు అవి ఉన్నాయా అంటే అధిక విషయవాసనలు అవుతాయి. విషయవాసనలు పెరిగినాయా జన్మలు పెంచుకున్నట్లే కదా అమ్మా. అందుకని మమకారం ఉండాలి తగు పరిధి మేర. నీ బాధ్యత ఉండాలి తగు పరిధి మేర. మనకి నిర్వర్తించబడినటువంటి విధి విధానాలని మనం సక్రమంగా నిర్వహించుకుంటే చాలు. వాట్లకే ఆజన్మాంతం కనెక్ట్ అయిపోయి ఉంటే ప్రమాదం అన్నమాట. అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు కదా. ఆ రకంగా మమకారం అనే దయ్యాన్ని విడిపించేవి, ఇంద్రనీలమణుల కాంతిని శిక్షించడంలో సమర్థమైనవి. అంటే అంతకు మించినటువంటి కాంతి కలిగినది, ఇంద్రనీలమణి కాంతిని మించినటువంటి కాంతి గల దేహం కలిగినది అని మనం గత స్తుతి శతకంలో చెప్పుకున్నాం. ఆ కాంతిని శిక్షించడంలో సమర్థమైనవి అంటే అంతకు మించినటువంటి కాంతి కలిగినవి. ముల్లోకాలకి ఇంద్రనీలమణి కాంతిని మనం కనుల కాంతిలోను పరంగాను చదువుకున్నాము, దేహ కాంతి పరంగా కూడా కొన్ని సందర్భాల్లో చదువుకున్నాం కదా అమ్మా. అది ముల్లోకాలకి రక్షణ కల్పించడంలో, ముల్లోకవాసులకి వరాలని ప్రసాదించడంలో, అటు ముల్లోకాలకి కూడా రక్షణ కల్పిస్తున్నారు, మళ్ళీ ముల్లోకవాసులకి కూడా వరాలని ప్రసాదించడంలో నేర్పు కలిగినవి అయినటువంటి నీ చూపులు గొప్పగా విరాజిల్లుతున్నాయి అమ్మా అని. ఆనంగతంత్ర విధి దర్శిత కౌశలానాం ఆనందమంద పరిఘూర్ణిత మంధరాణాం తారఠల్యమంబ తవ తాడిత కర్ణసీమ్నాం కామాక్షి ఖేలతి
కటాక్ష నిరీక్షణానాం. అమ్మా కామాక్షి, మన్మథ తంత్ర విధానాన్ని నేర్పుగా చూపినవి, అంటే శృంగార విలాసాలని ప్రదర్శించేవి, ఆనందంతో మెల్లగా తిరగటం వలన అలసిపోయినవి, చెవుల దాకా వ్యాపించినవి అయిన నీ చూపులతో చెంచలత్వం ఆడుకుంటోంది అమ్మా, అనగా అమ్మవారి చూపులు చంచలంగా ఉన్నాయి అని కవి భావన. ఇక్కడ కాంచీపురంలో కామాక్షీదేవి అమ్మవారి యొక్క విగ్రహాన్ని పరీక్షగా నిశితంగా చూస్తే హారతిచ్చేటప్పుడుట ఆ కనులలో గుడ్లు అటూ ఇటూ తిరుగుతున్నాయా, అటూ ఇటూ ఇట్లా చూపులు తిప్పుతోందా కళ్ళు అన్నట్లుగా కనిపిస్తూ ఉంటాయట అమ్మ కొంతమంది పుణ్యాత్ములకి. శ్రీమాత్రే నమః. అట్లా చెంచలత్వం ఆడుకుంటోంది అమ్మా, చెవుల దాకా వ్యాపించిన నీ చూపులతో, ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యాం అని చెప్పి మనం ఈ దీనిలో లలిత పంచరత్నాల్లో చదువుకుంటూ ఉంటాం. అట్లా ఆ అమ్మవారి యొక్క కనులు చెవుల దాకా వ్యాపించినవి, అంత విశాలమైనటువంటి నేత్రాలన్నమాట. అట్లాంటి కనుల చూపులతో చెంచలత్వం ఆడుకుంటోంది అమ్మా అని. కల్లోలితేన కరుణారసవేల్లితేన కల్మాషితేన కమనీయ మృదుస్మితేన మామంచితేన తవ కించన కుంచితేన కామాక్షితేన శిశిరీకురు వీక్షితేన. అమ్మా కామాక్షి, కరుణారస తరంగాలతో పొంగినది, కొంచెం కల్మషమైనది, నల్లని కాటుక చేత తీర్చిదిద్దబడినది, మనోహరమైన చిరునవ్వులు చిందించేది, ఎంతో గొప్పది, కొంచెం వంగినది అయిన నీ చూపుతో నన్ను చల్లబరచవమ్మా అని చెప్పి. కరుణారస తరంగాలతో పొంగినది, కొంచెం కల్మషమైనది. మధుకైటభుల సంహారం తీసుకుంటే మనం దేవీ భాగవతంలో ఏమంటారు, ఇంకా అసలు వాళ్ళని ఓడించటం దేవతలకి కుదరని సందర్భంలో నేను నా చూపులతో మోహపరుస్తాను, వాళ్ళు ఏమరపాటుగా ఉన్నప్పుడు సంహరించండి అని చెప్పి త్రిమూర్తులకి అమ్మవారు చెప్పారు. ఆ రీతిగా మనం ఆలోచిస్తే కొంచెం కల్మషమైనది, కరుణాతరంగాలతో పొంగినది, కొంచెం కల్మషమైనది. ఆ కల్మషం ఎందుకు? లోక కళ్యాణం కోసం, రాక్షసుల బారి నుండి దేవతలని, లోకాన్ని రక్షించడం కోసం అన్నట్లుగా నల్లని కాటుక చేత తీర్చిదిద్దబడినది, మనోహరమైన చిరునవ్వులు చిందించేది, ఎంతో గొప్పది. ఆ యొక్క చిరునవ్వు సౌందర్యం గురించి మనం తదుపరి శతకం మందస్మిత శతకంలో మహత్తరంగా చెప్పుకోబోతున్నాం కదా. అట్లా మనోహరమైన చిరునవ్వులు చిందించేది, ఎంతో గొప్పది, కొంచెం వంగినది అయినటువంటి చూపు. అంటే కొంచెం వంగినటువంటి చూపు ఏమిటి అంటే, అటు శాంతం నేల మీదకి కాదు, అటు ఆకాశంలోకి కాదనుకో, మధ్యలో చూపు పెట్టిట దృష్టి ఎట్లా ఉంటుంది, మధ్యలో కంటే ఇంకొక రవ కొంచెం కిందకుంటే కొంచెం కిందకి వంగినటువంటి చూపు కొద్దిగా అట్లా. ఆవిడ సూటిగా చూస్తే మనం తట్టుకోగలమా? అది. అట్లా కొంచెం వంగినది అయిన నీ చూపుతో నన్ను చల్లబరచవమ్మా అని చెప్పి. సాహాయకం గతవతి ముహురర్జునస్య మందస్మితస్య పరితోషిత భీమచేతాః కామాక్షి పాండవచమూరివ తావకీనా కర్ణాంతికం చలతి హంత కటాక్షలక్ష్మీః. కారుణాంతికం అన్నారు, మరి కర్ణాంతికం కావచ్చేమో మరి ఇది. సరే. అమ్మా కామాక్షి, మాటి మాటికి తెల్లనైన చిరునవ్వుకి తోడుగా వెళ్ళేది, శివుడి మనస్సును సంతోషపరిచేది అయిన
నీ కడకంటి కాంతి దగ్గర పాండవ సేనలా కదులుతున్నది. అస్తం క్షణాన్నయతు మే పరితాపసూర్యం అనందచంద్రమసమానయతాం ప్రకాశం కాలాంధకారసుషమాం కలయన్ తే కామాక్షి కోమలకటాక్ష నిశాగమస్తే. ఓ కామాక్షి, నీ కటాక్షం అనే రాత్రి వచ్చి దిక్కుల చివరిదాకా నల్లని చీకట్లని వ్యాపింపచేస్తోంది. ఆ కటాక్షం నా పరితాపం అనే సూర్యుడిని క్షణంలో నాశనం చేయుగాక. ఆనందం అనే చంద్రుడిని బయటకు తీసుకువచ్చుగాక. అది కటాక్షం అనేటువంటి రాత్రి వచ్చి ఏం చేస్తుంది? దిక్కుల చివరిదాకా నల్లని చీకట్లని వ్యాపింపచేస్తోంది అని చెప్పి. అప్పుడు ఈయన ఏమంటున్నారు? నల్లని చీకట్లను వ్యాపింపచేస్తున్నా అది మన మేలు కొరకే అన్నట్లుగా. ఎందుకు? ఎందుకు అంటే సూర్యుడిని ఉదయించనీయకుండా. కానీ ఇక్కడ సూర్యుడు ఎటువంటి వాడు? నా పరితాపం అనే సూర్యుడు. నా పరితాపం అనేది సూర్యుడితో సమానం కాబట్టి ఆ సూర్యుడిని ఉదయించనీయకుండా నీ యొక్క కటాక్షం అనే రాత్రి వచ్చి దిక్కుల చివరిదాకా నల్లని చీకట్లను వ్యాపింపచేస్తోందమ్మా అని చెప్పి. ఆ కటాక్షం నా పరితాపం అనే సూర్యుడిని క్షణంలో నాశనం చేయుగాక. అంటే ఆ యొక్క కటాక్షం అనే రాత్రి సదా నా యందు ఉండుగాక అన్నట్లుగా. అప్పుడేమవుతుంది? కటాక్షం అనే రాత్రి వచ్చినప్పుడు ఆనందం అనేటువంటి చంద్రుడిని బయటకు తీసుకువచ్చుగాక. అది ఆ రాత్రిలో ఆనందం అనేటువంటి చంద్రుడిని బయటకు తీసుకురా అమ్మా. ఈ పరితాపం అనేటువంటి సూర్యుడిని క్షణంలో నాశనం చేయుగాక అని చెప్పి. ఏమ్మా, అర్థమైందా అమ్మా? అది ताटङ्कमौक्तिकरुचां कुरदन्तकान्तिः कारुण्यहस्तिपशिखामणिनाधिरूढः उन्मूलयत्वशुभपादपमस्मदीयं कामाक्षि तावककटाक्षमतं गजेन्द्रः. కామాక్షీదేవి, నీ చెవి కమ్మలలోని ముత్యాల కాంతి అనే దంతకాంతులు. ఇక్కడ దంతకాంతులు అంటే ఏనుగు దంతాల కాంతి కలది. దయా అనే మావటివాడి చేత ఎక్కబడినది అయినా నీ క్రీగంటి చూపు అనే గజేంద్రుడు మా శుభాలన్నిటినీ పెకిలించి వేయుగాక. శ్రీమాత్రే నమః. కుండలాలలోని ముత్యాల కాంతి అనే దంతకాంతులు. అవి ఏ దంతకాంతులవి? ఏనుగు దంతాల కాంతి కలది. ఏనుగు దంతాలు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. ఆ చెవి కమ్మలలోని ఆ తెల్లని ముత్యాల కాంతులు, ఆ కాంతులు ఏనుగు దంతాలతో పోల్చారు కలది. తర్వాత దయా అనే మావటివాడి చేత ఎక్కబడినది. మావటివాడు ఏనుగుని ఎక్కుతారు కదా! ఎక్కి కూర్చుని అంకుశంతో దాన్ని అదిలిస్తూ ఉంటారు చూడండి. మొత్తానికి మావటివాడు ఏనుగు మీద ఎక్కుతాడు. అంటే అక్కడ మావటివాడిని ఎలా పోల్చారు? దయా అనే మావటివాడు ఎక్కబడినది. తర్వాత క్రీగంటి చూపు అనే గజేంద్రుడు మా శుభాలన్నిటినీ పెకిలించి వేయుగాక. ఏనుగెట్లా చూస్తూ ఉంటుంది? పక్కకి ఇట్లా చూస్తూ ఉంటుంది. సూటిగా చూడదు కదా! ఇట్లా ఇట్లా పక్కలకి చూస్తూ క్రీగంటి చూపుతో అవి నడుస్తూ ఉంటాయి. అట్లా అలాంటి గజేంద్రుడు మా శుభాలన్నింటినీ పెకిలించి వేయుగాక అని చెప్పి. ఛాయాభరేణ జగతాం పరితాపహారీ తాటంకరత్నమణితల్లజ పల్లవ శ్రీ
कारुण्यनामविकिरन्मकरन्दजालम् कामाक्षिराजति కటాక్షసురద్రుమస్తే. అమ్మా కామాక్షి, దట్టమైన నీడతో లోకాల పరితాపాలని తొలగించేది, చెవి కమ్మలతో పొదగబడిన రత్నాలు మణులలాంటి చివురుటాకు కాంతి కలిగినది అయిన నీ క్రీగంటి కాంతి అనే కల్పవృక్షం దయా అనే మధురమైన పూలరసాన్ని, అంటే పూలరసం అంటే మకరందాన్ని వెదజల్లుతూ ప్రకాశిస్తోంది అమ్మా అని చెప్పి. దట్టమైన నీడతో అంటే ఇప్పుడు మనం బాగా అలసిపోయి తర్వాత ఎండలో వెళ్తూ ఉంటాం. సపోజ్ బాగా ఎంతో పరితాపంతో ఉంటాం. అట్లా ఇక్కడ పరితాపం అంటే ఏమిటి తీసుకోవాలి మనం? ఎన్నో బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఎన్నెన్నో ఉంటాయి. లౌకికులం కదా! ఎప్పుడూ జీవితం నల్లేరు మీద బండిలాగా ఎవరికీ ఉండదు. ఏవో కష్టసుఖాలు అనే కష్టసుఖాలతో మిళితమైనదే జీవితం. అట్లా లొ పోనీ అసలు కష్టాలెక్కడ, నాకంతా సుఖమే ఇప్పటిదాకా, ముందు ముందు కూడా అంతేట నా జాతకం అని అనుకుందాం సపోజ్. అట్లా అనుకుంటే ఆంతర్యంలో కొన్ని కష్టాలుంటాయి. అదేమిటంటే మన మనస్సుని మనం జయించలేకపోవడం, మన జిహ్వని మనం అధీనంలో పెట్టుకోలేకపోవడం, మన వ్యక్తిత్వాన్ని మనం చక్కగా సంరక్షించుకోలేకపోవడం, ఇటువంటి పరితాపాలు కూడా ఉంటాయి. అలాంటివన్నీ కూడా దట్టమైన నీడతో ఆ నీడనిస్తుందన్నమాట. ఆ నీడ కింద మనం ఉన్నాము అంటే మన పరితాపాల వేడి మనకి తొలగిపోతుంది అన్నట్లుగా. చెవి కమ్మలతో పొదగబడిన రత్నాలు మణులలాంటి చివురుటాకు కాంతి కలిగినది. చివురుటాకు కాంతితో రత్నాలు ఉండి ఆ చెవి కమ్మలలో ఆ రత్నాలు పొదగబడినాయి కదా! అలాంటి కాంతి కలిగి, చివురుటాకు ఎట్లా ఉంటుంది? లేత ఎరుపు, లేత గులాబీ రంగు మిళితమైనట్లుగా మామిడి చివుర్లవి, చింత చివుర్లవి చూడండి ఎట్లా ఉంటాయి అవి. అట్లా అలాంటి కాంతి కలిగిన నీ క్రీగంటి కాంతి, కన్ను చివరన క్రీగంటి అంటే చిట్ట చివరి నుండి ఆ కంటి యొక్క కాంతి, కాంతి అనేటువంటి ఎలాంటి కాంతి అది? చివురుటాకు వంటి కాంతి. ఆ చివురుటాకు వంటి కాంతి కలిగిన నీ క్రీగంటి కాంతి అనే కల్పవృక్షం దయా అనేటువంటి మధురమైన పూలరసాన్ని వెదజల్లుతోంది. మధురమైన పూలరసం అంటే మకరందం. దయా అనేటువంటి మకరందాన్ని వెదజల్లుతూ ప్రకాశిస్తోంది అమ్మా. ఏమిటది? నీ క్రీగంటి కాంతి అని. అర్థమైందా అమ్మా? సూర్యాశ్రయ ప్రణయిని మణికుండలాంసు లౌహిత్యకోకనదకాననమాననీయ యాంతి తవ స్మరహరాననకాంతి సింధుం కామాక్షిరాజతి కటాక్ష కలిందకన్యా. ఓ కామాక్షీదేవి, సూర్యుడిని ఆశ్రయించేందుకు ఎంతో ప్రేమ కలిగింది, అంటే ఆసక్తి కలిగింది. మణికుండలా కాంతి విరుపు కలిగింది. ఎర్ర కలువల అడవి చేత గౌరవించదగినది. పరమేశ్వరుణ్ణి ముఖకాంతి అనే సముద్రాన్ని చేరుతున్నది అయిన నీ కడగంటి చూపు అనే యమునా నది గొప్పగా ప్రకాశిస్తోంది అమ్మా అని చెప్పి. శ్రీమాత్రే నమః. ప్రాప్నోతియం సుకృతినం తవ పక్షపాతాత్ కామాక్షి వీక్షణ విలాస కళాపురంధ్రీ సద్యస్తమేవ కిల ముక్తివధూర్వృణీతే తస్మాన్నితాంతమనయోరిదమైకమత్యం. దేవి కామాక్షి,
నీ చల్లని చూపుల కదలికలో ఉన్న కళ అనే వయ్యారి భామ నీ రెప్పలు కదల్చడం వలన ఏ పుణ్యాత్ముడిని చేరుకుంటుందో ఆ పుణ్యాత్ముడినే ముక్తి అనే కాంత వెంటనే చేరి వరిస్తుంది. అందువలన కటాక్ష విలాసం అనే స్త్రీ ముక్తికాంత అనే వీరిద్దరిలో ఐకమత్యం, ఏకాభిప్రాయం అధికంగా కనిపిస్తోంది అమ్మా. అంటే నీ చల్లని చూపుల కదలికలో ఉన్న కళ అనే వయ్యారి భామ అది. చల్లని చూపుల కదలికలో ఉన్నటువంటి కళ అనే వయ్యారి భామ నీ రెప్పలు కదల్చడం వలన ఏ పుణ్యాత్ముడిని చేరుకుంటుందో అది. అమ్మవారి రెప్పలు రెప్పలలో కదలిక ఎలా వస్తుంది మన పరంగా? మనం అత్యంత విశేషమైన భక్తి తత్పరత కలిగిన వాళ్ళమైతే, ఆ యొక్క ఆ కనురెప్పలు కదిలి, ఆ కటాక్ష వీక్షణాలు మనపైన ప్రసరించబడతాయి. అట్లా తీసుకో. అట్లా నీ రెప్పలు కదల్చటం వలన ఏ పుణ్యాత్ముడిని చేరుకుంటుందో ఎవరు? ఆ వయ్యారి భామ. రెప్పలు కదిలాయి అంటే ఏమవుతోంది? ఆ కదలికలో కళ అనే వయ్యారి భామ ఉన్నదన్నారు కదా! ఆ కళ అనే వయ్యారి భామ ఏ పుణ్యాత్ముడిని చేరుకుంటోందో ఆ పుణ్యాత్ముడినే ముక్తి అనే కాంత వెంటనే చేరి వరిస్తుంది. అంటే నీ యొక్క కటాక్ష వీక్షణాలకి పాత్రుడైన వాడికి ముక్తి అనే కాంత వెంటనే ముక్తి అనేటువంటిది చేరువవుతుంది కదా అన్నట్లుగా, దగ్గరవుతుంది కదా అన్నట్లుగా. అంటే ఏమిటిక్కడ? కటాక్ష విలాసం అనే స్త్రీ ఇందాక చెప్పుకోలా? చూపుల కదలికలో ఉన్నటువంటి కళ అనే వయ్యారి భామ. అక్కడ పరోక్షంగా కటాక్ష విలాసం అనే స్త్రీ మరియు ముక్తికాంత వారిద్దరిలో కూడా ఐకమత్యం, ఏకాభిప్రాయం అధికంగా కనిపిస్తోంది. ఏమిటి ఏకాభిప్రాయం వారిద్దరిలో కూడా? అంటే పుణ్యాత్ముడిని చేరుకునేటువంటి ఏకాభిప్రాయం మరియు ఐకమత్యం కనిపిస్తోంది అని అర్థం. కొంచెం ప్రశాంతంగా వింటే అర్థమవుతుందమ్మా. సరేనా? యాంతి సదైవ మరుతాం అనుకూలభావం భ్రూవల్లి శక్రధనురుల్లసితారసార్ధ్ర కామాక్షి కౌతుకతరంగిత నీలకంఠ కాదంబిని తవ భాతి కటాక్షమాల. అమ్మా కామాక్షి, నీ కటాక్ష వీక్షణాల వరుస ఎప్పుడూ గాలులకే అనుకూలంగా చలిస్తోంది. కనుబొమ్మలనే ఇంద్రధనస్సు చేత ప్రకాశిస్తోంది. శృంగార రసంతో తడిసింది. కుతూహలంతో ఉప్పొంగిన నెమలికలదై మేఘమాలలాగా ప్రకాశిస్తోంది అమ్మా అని చెప్పి. నీ కటాక్ష వీక్షణాల వరుస ఎప్పుడూ కూడా గాలులకే అనుకూలంగా చలిస్తోంది. ఎలాంటి గాలులు? భక్తి. భక్తి అమ్మవారి మీద భక్తి ప్రపత్తులు, నమ్మిక విశ్వాసాలు, ఆ భక్తి విషయంలో అకుంఠితమైనటువంటి దీక్షా తత్పరత, పట్టుదల అవన్నీ కూడా ఇక్కడ పరోక్షంగా గాలులుగా సూచించి ఉండవచ్చమ్మా. అట్లా కటాక్ష వీక్షణాల వరుసట ఎప్పుడూ కూడా గాలులకే అనుకూలంగా చలిస్తోంది. అంటే భక్తి ప్రపత్తులు కలిగిన వారి వైపుకే అనుకూలంగా ఆ గాలి మళ్ళుతోందమ్మా. నీ కన్నుల కటాక్ష వీక్షణాల గాలి అన్నట్లుగా. కనుబొమలనే ఇంద్రధనస్సు చేత ప్రకాశిస్తోంది. కనుబొమ్మలు ఎలా ఉన్నాయట? చక్కగా ఇంద్రధనస్సులాగా ఉన్నాయట. శృంగార రసంతో తడిసింది. కుతూహలంతో ఉప్పొంగిన నెమలి కలదై. ఉప్పొంగిన నెమలి అంటే పురివిప్పిన నెమలి కలదై అన్నట్లుగా.
శృంగార రసంతో తడిసింది. ఆవిడ యొక్క కటాక్ష వీక్షణాలెలా ఉన్నాయి? శృంగార రసంతో తడిసింది. పరమశివుని వద్ద అమ్మవారి చూపు ఎలా ఉంటుందని చెప్పుకున్నాం. అది ఇక్కడ ఇలా చెప్పున్నారు. కుతూహలంతో ఉప్పొంగిన నెమలి కలదై, పురివిప్పిన నెమలి కలదై అన్నట్లుగా మేఘమాలలాగా ప్రకాశిస్తోంది అమ్మ. నల్లని కలువ పూల కాంతి కలిగినది అమ్మవారి యొక్క కనులు అన్నట్లుగా మనం చెప్పుకున్నాం. అట్లా మేఘమాలలాగా ప్రకాశిస్తోందిట. అందుకనేగా మరి నెమలి కుతూహలంతో పురివిప్పినట్లుగా నాట్యమాడుతోంది అన్నట్లు. తర్వాత కనుబొమ్మలని ఇంద్రధనస్సు చేత రెయిన్‌బో అన్నమాట. ఇంద్రధనస్సు చేత కనుబొమ్మల్ని పోల్చటం ఇవన్నీ కూడా మేఘమాలలాగా ప్రకాశిస్తోందమ్మా నీ కటాక్ష వీక్షణాల వరుస అని చెప్పి. గంగాంభసి స్మితమయే తపనాత్మజేవ గంగాధరోరసి నవోత్సలమాలికేవ వక్త్రప్రభా సరసి శైవలమండలీవ కామాక్షిరాజతి కటాక్షరుచిచ్చటాతే. ఓ కామాక్షి, నీ కడగంటి చూపుల వెలుగు చిరునవ్వు అనే గంగా నదిలో సూర్యుని పుత్రిక అయిన యమునా నదిలాగా పరమేశ్వరుని హృదయం మీద అప్పుడే పూసిన నల్ల కలువల హారంలాగా ముఖకాంతి అనే జలాశయంలో నాచుగుంపులాగా ప్రకాశిస్తోంది అమ్మా అని. కడగంటి చూపుల వెలుగు చిరునవ్వు అనే గంగా నదిలో యమునా నదిలాగా. ఆ యమునా నది ఎవరుట అంటే సూర్యుని యొక్క పుత్రికట యమున. యమునా నదిలాగా చిరునవ్వు అనే గంగా నదిలో యమునా నదిలాగా. ఏమిటది యమునా నదిలాగా? కడగంటి చూపుల వెలుగు అన్నమాట. ఆ చూపుల వెలుగు చిరునవ్వు అనే గంగా నదిలో యమునా నదిలాగాను, పరమేశ్వరుని హృదయం మీద అప్పుడే పూసిన నల్ల కలువల హారంలాగాను, ముఖకాంతి అనే జలాశయంలో నాచు గుంపులాగాను ప్రకాశిస్తోంది అమ్మా. ముఖకాంతి ఎలా ఉంటుంది? కొంచెం నలుపు, ఆకుపచ్చ, నీలం అట్లా మిళితమైనట్లుగా ఆ ముఖకాంతి అనేటువంటి జలాశయంలో నాచుగుంపులాగా నీ యొక్క కడగంటి చూపుల వెలుగు ప్రకాశిస్తోంది అమ్మా అని చెప్పి. సంస్కారతః కిమపి కందళితాన్ రసజ్ఞాన్ కేదారసీంని సుధియాముపభోగయోగ్యాన్ కళ్యాణ సూక్తిలహరీ కలమాంకురాన్నః కామాక్షి కందలయతు త్వదపాంగమేఘః. అమ్మా కామాక్షి, నీ కడగంటి చూపు అనే మేఘం సహృదయులనే పొలం ఉన్న ప్రాంతంలో, నాలుక అనే పొలంలో మా సంస్కారం వలన విచిత్రంగా మొలకెత్తిన పండితుల అనుభవానికి తగిన మంగళకరమైన సుభాషితాల ప్రవాహం అనే వరి మొలకలని మొలిపించుగాక. ఏమిటిట? కడగంటి చూపు అనే మేఘం సహృదయులు అనేటువంటి సహృదయులనే పొలం ఉన్న ప్రాంతంలో, అది సహృదయులనే పొలం ఉన్న ప్రాంతం అంటే సహృదయాన్ని ఒక పొలంగా పోల్చారు. అయితే పొలం ఉన్న ప్రాంతంగా, పొలంగా పోల్చల. సహృదయాన్ని పొలం ఉన్న ప్రాంతంగా. పొలం ఏమిటిట? నాలుక అంటే వాక్కులు. వాక్కులు అనే పొలంలో మా సంస్కారం వల్ల విచిత్రంగా మొలకెత్తిన, మన సంస్కారాలు భిన్న భిన్న సంస్కారాలుగా ఉంటూ ఉంటాయి కదా. దానిలో ఎన్నో మంచి మొక్కలు ఉంటాయి, పనికిరాని మొక్కలు ఉంటాయి, మధ్యలో కలుపు మొక్కలు ఉంటాయి. అవన్నీ ఏమిటి? పరోక్షంగా మన సాంగత్యాలు. మంచి మొక్కలేమిటి? మన సంస్కారం, మంచి సంస్కారం. ఏ దుస్సాంగత్యం, తర్వాత ఇంకా ఏమైనా కర్మలు, మన పాపాలు, ఇవన్నీ కూడా ఏమిటి? పిచ్చి మొక్కలు అనుకోవచ్చు.
కొన్ని కలుపు మొక్కలుంటాయి. అవి ఏకంగా పంటనే నాశనం చేసేద్దామన్నట్లుగా క్రిమి కీటకాదులు ఇవన్నీ కూడా ఎన్నో ఉంటూ ఉంటాయి. వీటన్నిటిని రక్షించుకుంటూ ఉండి తగిన భక్తి అనే నీరు, నమ్మిక విశ్వాసాలనేటువంటి ఎరువు వేస్తూ ఉంటే తప్ప ఆ పొలం పక్వానికి రాదు కదా అమ్మా! ఆ రీతిగా మా సంస్కారం వల్ల విచిత్రంగా మొలకెత్తిన పండితుల అనుభవానికి తగిన మంగళకరమైన సుభాషితాల ప్రవాహం అనే వరి మొలకలని మొలిపించుగాక. అందుకనే మన మన రీతిగా కాకుండా మన సంస్కారం వలన విచిత్రంగా మొలకెత్తినప్పటికీ కూడా మంగళకరమైన సుభాషితాల ప్రవాహం అనే వరి మొలకలని మంచి విత్తులని మొలిపించమ్మా అని చెప్పి. మంచి విత్తులు మొలిపించాలి అంటే, మనం ఎవరి సాంగత్యంలో ఉండాలి? గురు సాంగత్యంలో ఉండాలి. గురువుని ఆశ్రయిస్తే కనక, అట్లా మనకై మనం కృషి చేసి అవలంబించేటువంటి మార్గం కంటే, ఒక సద్గురువుని ఆశ్రయిస్తే మనకి ఆ మార్గం సుగమమవుతుంది. దానిలో మంచి చెడులు అవి మనకి బోధపడేటట్లు చేస్తారు. మనకి అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని ప్రసాదించేవారే సద్గురువు. అంతేగాని అక్కడుంది అదేదో చదువు, ఇక్కడుంది ఇదేదో అని కాదు. ఒక్కొక్క సద్గురువు మౌన ప్రబోధంతోనే భక్తులలో ఒక కదలికని రప్పిస్తారు కదా! అది. మీకన్నీ తెలుసు కదా! శ్రీమాత్రే నమః. చాంచల్యమేవ నియతం కలయన్ ప్రకృత్యా మాలిన్యభూశ్రుతిపథాక్రమజాగరూకః కైవల్యమేవ కిము కల్పయతేన తానాం కామాక్షి చిత్రమపి తే కరుణాకటాక్షః. అమ్మా కామాక్షి, సహజంగానే విడవకుండా చంచలత్వాన్ని, కాటుక అనే మాలిన్యాన్ని ధరించేది, చెవిని చేరే మార్గాన్ని అతిక్రమించినది అయిన నీ దయగల చూపు నీకు నమస్కరించిన వారికి విచిత్రంగా కైవల్యాన్ని కల్పిస్తున్నదే అని ఆశ్చర్యంగా. అది. సహజంగా విడవకుండా చంచలత్వాన్ని, కాటుక అనే మాలిన్యాన్ని ధరించేది. అంటే ఆ చంచలత్వం కటాక్ష వీక్షణాలలో చంచలత్వాన్ని విడిచిపెట్టకుండా ఆ కాటుకని ధరిస్తూ ఉన్నాయి కళ్ళు అన్నట్లుగా. చెవిని చేరే మార్గాన్ని అంటే వేద మార్గాన్ని అతిక్రమించినది అయినటువంటి నీ దయగల చూపు నీకు నమస్కరించిన వారికి విచిత్రంగా కైవల్యాన్ని కల్పిస్తున్నదే అని చెప్పి. అంటే అంత దయగల తల్లి, అంత ప్రేమమూర్తి అన్నట్లుగా. అది. నమస్కరించినదే తడవు అమ్మ కరుణా ప్రవాహం అలా ప్రసరిస్తోందే, తద్వారా కైవల్యాన్ని కూడా ఇచ్చేస్తోందే అన్నట్లుగా. సంజీవనే జనని చూతశిలీముఖస్య सम्मोहने शशिकिशोरकशेखरस्य संस्तम्भने च ममताग्रहचेष्टितस्य कामाक्षि वीक्षणकला परमौषधं ते. అమ్మా కామాక్షి, నీ చల్లని చూపులోని 16వ భాగం మామిడి పువ్వు బాణంగా కలిగిన మన్మథుడిని బ్రతికించడంలో, బాలచంద్రుడిని శిరోభూషణంగా ధరించిన శివుడిని మోహింపచేయడంలో మమకారం అనే దయ్యం చెడు చేష్టలని మమకారమనే దయ్యం చెడు చేష్టలని అంటే దయ్యం యొక్క చెడు చేష్టలని అన్నట్లుగా, మమకారమనే దయ్యం చెడు చేష్టలని స్తంభింప చేయడంలో గొప్ప ఔషధం లాంటిదమ్మా అని.
నీ చల్లని చూపులోని 16వ భాగం మామిడి పువ్వు బాణంగా కలిగిన మన్మథుడిని బ్రతికించడంలో మన్మథుడిని సంహరించిందెవరు? అంటే శివుడు. మూడో కంటితో ఆయనని మన్మథుడిని దహించి వేశారు కదా! అట్లా. కానీ అమ్మవారు మన్మథుడిని బ్రతికించింది అని చెప్పుకున్నాం. ఆవిడ సౌందర్యంతో, ఆవిడ దీంతో మళ్ళీ పరోక్షంగా మన్మథుడిని బ్రతికించినది అమ్మవారే అని చెప్పి కూడా మనం గత శతకాల్లో చెప్పుకున్నాం. బాలచంద్రుడిని శిరోభూషణంగా ధరించిన శివుడిని మోహింపచేయడంలో అది శివుడిని మోహింపచేయడంలోనే పరోక్షంగా ఆవిడ మన్మథుడిని బ్రతికించింది అనేటువంటి భావనమ్మ. అది. ఇవన్నీ కూడా చాలా డీప్‌గా మనం అర్థం చేసుకుంటే చక్కగా అర్థమవుతాయమ్మా. అంతే. తర్వాత మమకారం అనే దయ్యం చెడు చేష్టలని స్తంభింపచేయడంలో గొప్ప ఔషధం లాంటిది అది. మమకారం, మోహపాశాలు, మన యొక్క మనోవికారాలు, భ్రాంతులు, భ్రమలు ఎన్నో ఉన్నాయి కదా మరి. వాటిలనన్నిటిల్ని కూడా ఆ చేష్టలని స్తంభింపచేయడంలో గొప్ప ఔషధం లాంటిది, ఒక మందు లాంటిది. ఏమిటది? చల్లని చూపులోని 16వ భాగం. అంత మాత్రం చేతనే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఏవన్నీ? మమకారం అనేటువంటి దయ్యం చేష్టలని స్తంభింపచేయడానికి, మన్మథుడిని బ్రతికించడానికి, శివుడిని మోహింపచేయడానికి, ఇవన్నీ కూడా నీ చూపులోని 16వ భాగమే చేస్తుందమ్మా అన్నట్లుగా. అదమ్మా. సరేనా? తదుపరి రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమః. శ్రీ ఏకాంబరేశ్వర సహిత కామాక్షిదేవ్యై నమః. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. జై శ్రీరామ్.